నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల అగచాట్లు, ప్రత్యేక బస్సులు తిరగట్లేదని మండిపాటు. చెరగని సిర ఓటర్ల వేళ్లపై మార్కు చేయొద్దన్న సీఈఓ, ఎవరైనా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పల్నాడు జిల్లాలో ప్రశాంత ఓటింగ్కు పటిష్ట ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మోహరింపు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పయనం, సాయంత్రం లోపు ఎన్నికల సామాగ్రి తరలిస్తామన్న అధికారులు. విజయవాడలో వైకాపా నేతలపై మహిళలు మండిపాటు, కొందరికే ఓట్లకు డబ్బులిస్తున్నారని నిలదీత. ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సొంతోళ్లకు లక్షలాది మంది ఏపీ ఓటర్లు తరలివస్తున్నారు. అయితే ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో మాత్రం ఆర్టీసీ ఘోరంగా విఫలమైంది. అరకొరగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. సరిపడా బస్సులు నడపకుండా ఓటర్లను ముప్పు తిప్పలు పడుతున్నారు. ఫలితంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారితో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్న అక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లడం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీకి తగ్గట్లు బస్సులు నడపలేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 ప్రత్యేక బస్సులను మాత్రమే ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గుంటూరుకు 18, మచిలీపట్నం 23, ఏలూరు 20, పశ్చిమ గోదావరి 16, తూర్పు గోదావరి 7, అమలాపురం 8, కాకినాడ 8, అనకాపల్లికి 1 చొప్పున ప్రత్యేక బస్సులు కేటాయించింది. కానీ ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించలేదు. దసరా, సంక్రాంతి పండుగలకు వచ్చినట్లు ఓట్ల పండుగకు ప్రజలు తరలివస్తున్నా ఆర్టీసీ రవాణా సదుపాయాలు కల్పించలేదు. బస్సుల కోసం ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయలేదు. పోనీ ప్రైవేటు వాహనాల్లో వెళదామంటే ఛార్జీల బాదుడును భరించలేక సామాన్యులకు లేదు. ఎలాగైనా ఓటు వేద్దామన్న సంకల్పంతో బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓటు అప్పీల్ చేయడానికి కోసం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. హైదరాబాద్లో నేను ఆర్టీసీలోన రిజర్వేషన్ చేసుకున్నాను. యాక్చువల్గా 5 o'clock అని చెప్పారు, కానీ అక్కడ బస్సు వచ్చింది జూబ్లీ హిల్స్లో 11:43కి వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మేము ఇక్కడికి వచ్చింది 6:30కి వచ్చాము. ఇక్కడికి రాగానే ఏమొచ్చి అస్సలు శ్రీకాకుళంకి ఒక్క బస్సు కూడా లేదు. అక్కడికి విజయవాడ నుంచి విశాఖకు మాత్రమే ఉందనంటే అది కూడా 760 రూపాయలు బస్సు టికెట్ ఇచ్చి మేము ఈరోజు ఓటు వేయడానికి ఇంత కష్టపడి వస్తున్నాము. ఇది ఇలా ఉంది జగన్ పాలన. ఏం చేయాలో మరి అతనికే తెలియాలి. 12:30కి ఈ విజయవాడ నుంచి విశాఖకు మాత్రమే ఉంది. ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయితే మేము మళ్ళీ 8కి 9కి వెళ్తాం. అక్కడ కూడా మళ్ళీ బస్సులు ఏమి ఉండవు. శ్రీకాకుళంకి ఒక్కటి కూడా ఉండదు. నాన్ స్టాప్ అని అంటారు, కానీ నాన్ స్టాప్ అస్సలు అయితే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు. వెయిట్ చేయాల్సిందే. ఒక సింగిల్ ఉమెన్ ఒక ట్రావెల్ చేయాలంటే ఎవరు సపోర్ట్ లేకుండా ట్రావెల్ చేసే రోజులు కూడా లేవు. మేము ఎక్కువగా కష్టపడుతున్నది ఎందుకంటే ఎవరైనా ఒకరు వచ్చి ఏమైనా కొంచెమైనా చేంజెస్ చేస్తారని మేము చాలా అనుకుంటూ ఇంత కష్టపడి ఓటు వేయడానికి వస్తుంటే కనీసం బస్సు సర్వీసెస్ ఏమి అప్లికేషన్స్ ఏం లేవు. అసలు ప్రైవేట్ ట్రావెల్స్లో ఒక్క దానికి 5,000 6,000 ఉందండి. ఎలా మేము కామన్ మ్యాన్స్ పీపుల్స్ ఎట్లా బతుకుతాము? ట్రైన్స్ అయితే ఘోరం. అసలు జనరల్ ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఏంటి రిజర్వేషన్, ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా వేసాం, ఎక్స్ట్రా బస్సెస్ అంటున్నారు, ఏమీ లేవు. అసలు ఒక్కటి కూడా లేదు. సంక్రాంతి కంటే చాలా ఘోరంగా ఉందండి ఇది. సంక్రాంతి కంటే మ్యాక్సిమం క్యాబ్స్ అయినా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ క్యాబ్స్ కూడా లేవు కదా. చాలా వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్తున్నాము. కనీసం వచ్చిన ఎవరికి కూడా ట్రావెల్ చేసే ఎవరు కామన్ పీపుల్స్కి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు ఆర్టీసీ వాళ్ళు ఏంటండి మ్యాక్సిమం కౌంటర్ దగ్గర 1-2 మాత్రమే ఉంటున్నారు. ఈ టైంలో పర్సనల్ లీవ్స్ ఏంటండి, ఒక కౌంటర్ దగ్గర 2 ఉంటుంటే మ్యాక్సిమం క్యూ ఎక్కడి వరకు ఉంది? కౌంటర్ నుంచి లాస్ట్ అక్కడ మళ్ళీ బస్ స్టాప్ ఎండింగ్ వరకు ఉంది.
యాక్చువల్గా మేము ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాము, కానీ ఆ ట్రైన్ మాకు ఎక్కుదామన్నా సరే రిజర్వేషన్లో కూడా మాకు అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు మాకు. సో మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకొక ట్రైన్కి వచ్చాము. ఆ ట్రైన్ కూడా అస్సలు ఖాళీ, సింగిల్ లెగ్తో నించొని వచ్చాము. మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చాము. చాలా ఇబ్బంది పడ్డాము, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకు వస్తున్నాం? సొసైటీలో ఏమైనా చేంజ్ వస్తుందేమో అని వస్తున్నాం. అది మా ఓటు ద్వారా, మా ఒక్క ఓటు వల్ల చేంజ్ అవుతుందని మేము చెప్పం, కానీ అందరూ ఇలాగే వస్తున్నారు కాబట్టి కొంచెం పబ్లిక్కి కొంచెం సపోర్ట్ చేస్తే, గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తే మేము కూడా గవర్నమెంట్కి అలాగే సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. బస్సెస్ శ్రీకాకుళం వరకు అయితే ఏం లేవు సార్. ఇప్పుడు 9 వరకు, ఇప్పుడు మేము 12:30కి ఎక్కితే 9కి వెళ్తాం నైట్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి మాకు. చిన్న చిన్న పల్లెటూర్లు అంటే అక్కడ నుంచి ఫెసిలిటీస్ ఉండవు కదా. అసలుకే ఇంత డెవలప్ అయిన విజయవాడలోనే మనకి 9 అయితే బస్సెస్ ఉండవు. అది పల్లెటూరు బాగా, అటు సైడ్ ఆటోలు కూడా ఉండవు. మేము ఎలా వెళ్ళాలి 9 తర్వాత? గవర్నమెంట్ అయితే ఏమి బాగాలేదు సార్, చేంజ్ చేయాలని వస్తుంది. ఈ టైంకి మేము యాక్చువల్లీ శ్రీకాకుళంలో ఉండాలండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. ట్రైను చాలా రష్గా ఉండడం వల్ల విజయవాడలో దిగిపోయాం. విజయవాడ నుంచి ఏమైనా మాకు ఛాన్సెస్ ఉంటుంది అని విజయవాడలో మీరు రత్నాచల్కి తర్వాత 2-3 ట్రైన్స్ ట్రై చేసాం, కానీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. తర్వాత బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మనకి బస్సు ఏమైనా అవైలబుల్ ఉంటుందేమో అనేసి మేము కాన్ఫిడెంట్గా వచ్చాం. ఇక్కడ చూసినా సరే సేమ్ సిచ్యువేషన్ తప్ప ఏం మార్పు లేదు. స్పెషల్ బస్సులు అంటే ఏం లేదండి. ప్రైవేట్ ట్రావెల్స్కి అనేసి మనం బయటికి వెళ్ళాము. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరు కూడా మన విశాఖ సైడు, శ్రీకాకుళం సైడు, ఆ సైడ్ అయితే ఏం లేవు సార్. బస్సులు 0-0. చాలామంది రాలేకపోతున్నారు. ట్రైన్ ఎక్కినాక దిగిపోతున్నారు. బస్సుల్లో కూడా ఎక్కి దిగిపోతున్నారు చాలామంది. ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు సార్. చాలాసేపు అవుతుందండి, చాలాసేపు దాపు 1 అవర్ అవుతుంది. 1 అవర్ తర్వాత 1 o'clock తర్వాత వస్తాయంట. అప్పటిదాకా ఏడు ఉండాలండి. తిరిగి చూస్తున్నారు. రాజమండ్రి కోసం అని ట్రై చేస్తుంటే రాజమండ్రి కూడా దొరకట్లేదు, టికెట్లు కూడా దొరకట్లేదు. ఆడ మొత్తం రష్ చాలా ఉంది. లైన్ చూస్తారు కదా మీరే, గంటలు చెమటతో ఈ సమ్మర్లో తినకుండా. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏమాత్రం సరిపోవడం లేదు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్దకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల అధికారులు సెక్టార్ల వారీగా సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. సాయంత్రానికి ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని పోలీస్ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాడేరు డిగ్రీ కళాశాల వద్ద పోలింగ్ సిబ్బంది నియామక పత్రాల గురించి క్యూ కట్టారు. దూర ప్రాంత పోలింగ్ బూత్ సిబ్బందికి ముందుగానే సామాగ్రిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాడేరు రిటర్నింగ్ అధికారి భావన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాకాని వెంకటరత్నం కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయానికల్లా వేర్వేరు ప్రాంతాల నుంచి పోలింగ్ సిబ్బంది తరలివచ్చారు. నియోజకవర్గంలో 25 సెక్టార్లు, 23 రూట్లను ఏర్పాటు చేశారు. సెక్టార్ వారీగా పోలింగ్ సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. నియోజకవర్గంలోని 222 పోలింగ్ కేంద్రాలకు గాను విధుల్లో 1383 మంది ఉద్యోగులు పాల్గొనున్నారు. అదనంగా మరో 150 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. పోలీస్ బందోబస్తుతో ఎన్నికల సిబ్బందిని ఈవీఎం యంత్రాలను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి సిబ్బంది చేరుకున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో 234 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఆర్ఓ మాధవి పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీతో గన్నవరంలో ఎన్నికల సందడి మొదలైంది. గన్నవరం బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో రిటర్నింగ్ అధికారిని గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 306 పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో రూట్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో సిబ్బంది తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేశామని ఆర్ఓ తెలియజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి సామాగ్రిని పంపిణీ చేశారు. పంపిణీ ప్రారంభంలో ఎవరికి ఏ విధి నిర్వహణ కేటాయించారో వారందరూ హాజరయ్యారో లేదో పరిశీలించారు. సామాగ్రి పంపిణీ చేసిన తర్వాత సిబ్బంది పరిశీలించుకునేందుకు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పరిశీలన పూర్తి చేసుకున్న సిబ్బంది పోలింగ్ బూత్ల వారీగా తమ కేంద్రాలకు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి సిబ్బందికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం సెక్టార్ సెంటర్లను పరిశీలించి ఉద్యోగస్తులతో పోలింగ్ సామాగ్రి గురించి ఏమైనా సందేహాలుంటే ఆర్ఓ వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మహిళా కళాశాల ఆవరణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి సామాగ్రిని పంపిణీ చేశారు. పంపిణీ ప్రారంభంలో ఎవరికి ఏ విధి నిర్వహణ కేటాయించారో వారందరూ హాజరయ్యారో లేదో పరిశీలించారు. అనంతరం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆర్ఓ తెలిపారు. విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. చందాదారులు చెల్లించిన 51,99,800 నగదు, 36,88,675 రూపాయల విలువైన 51 అకౌంట్ పేయీ చెక్కుల్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు మార్గదర్శి సిబ్బంది తీసుకెళ్తుండగా చెక్కింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడం, ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడంతో చందాదారులు చెల్లించిన మొత్తాన్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నామని మార్గదర్శి సిబ్బంది తెలిపారు. అన్ని ఆధారాలతో డైలీ క్యాష్ రిజిస్టర్ను అందించిన చెకింగ్ స్క్వాడ్ పరిగణలోకి తీసుకోలేదు. మార్గదర్శి సిబ్బంది వద్ద ఉన్న నగదు, చెక్కులను సీజ్ చేశారు. మార్గదర్శి యాజమాన్యం ఈ విషయాన్ని ఆదాయ పన్ను విభాగం, రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఖాతాదారులు జమ చేసిన నగదుకు రసీదులు, అంతకుముందు 10 రోజుల బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లు సహా ఆధారాలన్నీ అందజేసింది. వాటిని పరిశీలించిన ఐటీ విభాగం మార్గదర్శి సంస్థకు చెందిన నగదు, చెక్కుల్ని సీజ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఆ మేరకు ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రాజీవ్ రమేష్ ఏప్రిల్ 17న కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రిడ్రెసల్ కమిటీ కన్వీనర్కు లేఖ రాశారు. పోలీసుల నుంచి దర్యాప్తు నివేదిక తెప్పించుకున్న రిటర్నింగ్ అధికారి మార్గదర్శి సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కులు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఈ నెల 6వ తేదీన లేఖ రాశారు. 7వ తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు. ఐటీ విభాగం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా రోజుల సమయం తీసుకున్నారు. ఈ ఘటనపై సాక్షి మీడియా అడ్డగోలుగా దుష్ప్రచారం చేసింది. ఆ డబ్బును ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకు చేరవేసేందుకే తీసుకెళ్తున్నారంటూ మరో అసంబద్ధ ఆరోపణను జోడించింది. డబ్బులు, చెక్కులు తిరిగి అప్పగించాలన్న ఐటీ విభాగం ఆదేశాలు సాక్షి పిచ్చిరాతలకు చెంపపెట్టులా మారాయి. మార్గదర్శిపై ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన సాక్షి మీడియా ఐటీ అధికారులు ఇచ్చిన వివరణను ఎందుకు ప్రచురించలేదని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ ప్రశ్నించారు. విలువలతో కూడిన వ్యాపారం చేసిన సంస్థపై ఇంత దారుణమైన వార్తలు సరికాదన్న రమేష్ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పటిష్ట చట్టాలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 3వ తేదీన సాక్షి పత్రిక ఒక కథనం రాసిందండి. గురివింద బండారం బట్టబయలు, లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,99,800 రూపాయల నగదు తరలింపు. విశాఖపట్నం ద్వారకానగర్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడిన డబ్బు. మరొక 36,88,675 రూపాయల విలువైన 51 చెక్కులు కూడా లభ్యం. టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారని అనుమానాలు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలించారట. మనీ లాండరింగ్ కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిఐడి సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది అని రాశారండి. బాగానే ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చూసి ఇందులో ఏ రకమైన అక్రమము లేదు, ఇది వాళ్ళ మార్గదర్శి సంస్థ చేసేటువంటి వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కాబట్టి ఈ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పారు. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖ రాశారు. 7వ తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు. మరి ఇంత భయంకరమైన వార్త వేశారు కదా. మార్గదర్శి
కంపెనీ నుంచి సీజ్ చేశారు, వాళ్ళ సిబ్బంది డబ్బులు తీసుకెళ్తుంటే ఇవన్నీ అక్రమంగా తీసుకెళ్తున్నారు, ఇదంతా మనీ లాండరింగ్, ఇవన్నీ కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు అని పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు కదా. మరి ఈ డబ్బు మొత్తం చివరి పైసాతో సహా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అన్నీ పరిశీలించి వాళ్ళ పుస్తకాలన్నీ ఇదంతా కరెక్ట్గా ఉన్నది, ఇదంతా వారి డబ్బే, చందాదారులు చెల్లించిన డబ్బునే తీసుకెళ్లి వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారు, అంతకుమించి ఇందులో ఏమీ లేదు అని ఇంత స్పష్టంగా చెప్తే, ఒకటి ఆ వార్తను వెయ్యరు సాక్షి వాళ్ళు, రెండవది అసలు ఏప్రిల్ 3వ తేదీన వాళ్ళు రాసినటువంటి ఈ కథనం ఉందండి, ఎంత డిఫమేటరీ ఇది. ఒక వ్యాపార సంస్థ మీద ఆ రకమైన ఆరోపణ చేస్తే సాధారణంగా అవి చాలా డ్యామేజ్ అవుతుంది వాటి యొక్క రెప్యుటేషన్కి. వేరే వేరే సంస్థలు కనుక అయితే కుప్పకూలిపోతాయి. అంటే మార్గదర్శి కానివ్వండి, రామోజీరావు గారు కానివ్వండి, ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మూలంగా, వాళ్ళ యొక్క విశ్వసనీయత మూలంగా వీళ్ళు ఇన్ని రాసుకున్న, ఎంత బురద చల్లిన చందాదారులకి, వాళ్ళ కస్టమర్లకి వాళ్ళ మీద అపారమైన నమ్మకం, అందువల్ల వాళ్ళు నిలబడ్డారు. కానీ అదే వేరే కంపెనీ అయితే ఏంటి పరిస్థితి? ఈ విధంగా ప్రైవేట్ రంగంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రభుత్వంలో ఉండి ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సరైన చట్టాలు కానీ యంత్రాంగం కానీ మనకు లేదండి. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే, భారతదేశంలో డిఫమేటరీ లాస్ ని చాలా బలంగా తయారు చేయాలి, ఆధారాలు లేకుండా ఆరోపణ చేయకూడదు. ఎవరి మీద ఎవరైనా సరే, ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీల మీద అసలే చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి సంపాదించుకున్నటువంటి ట్రస్ట్, విశ్వసనీయత అంతా కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బురద చల్లి దెబ్బతీస్తే ఏమైపోవాలి వాళ్ళంతా. రామోజీరావు గారు ఎప్పుడో 2007లోనో 2008లోనో ఉండవల్లి అరుణ్ కుమార్ మీద ఒక పరువు నష్టం దావా వేస్తే 2024 కూడా అది ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు కదల్లా. అట్లా ఉంటే ఎవరైనా ఎందుకు వేస్తారు పరువు నష్టం కేసులు? కాబట్టి పరువు నష్టం చట్టాలు చాలా బలంగా వాటిని తయారు చేయాలి. న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి ఇటువంటి కేసుల్ని సత్వరం పరిష్కరించడానికి. లేకపోతే ఇదిగో ఈ విధంగా అడ్డగోలుగా ఎవరు పెడితే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి జేఎన్ యుఆర్ఎం కాలనీలో వైకాపా నేతలపై మహిళలు మండిపడ్డారు. కొందరికే ఓట్లకు డబ్బులు ఇస్తున్నారంటూ స్థానిక వైకాపా నాయకులను నిలదీశారు. అధికార పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో నేతలు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ఢిల్లీరావుతో ముఖాముఖి. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు మనతో ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తంగా అర్బన్ ఓటర్లు ప్రత్యేకంగా ఓటింగ్ రారు అన్న అపప్రద అయితే ఉంది, దాన్ని నివారించడానికి ఏం చెప్పారు? సో అర్బన్ ఓటర్స్కి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేటువంటి పూర్తిగా అనేటువంటిది ఇచ్చున్నాము. సో కాబట్టి ఆల్మోస్ట్ 98% డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరిగింది. సో తీసుకున్నారు అనుకునంటే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అంతకుముందు ఏంటంటే వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇచ్చాక దాంట్లో 75%, 80% డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఇప్పుడు 95% అబౌవ్ 98 వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ బాగుంది. రోల్ కూడా చాలా క్వాలిటీ ఉంది. డెత్స్ డిలీట్ అయిపోయినాయి.
సో తర్వాత ఆబ్సెంటీ తక్కువ అయిపోయినాయి, షిఫ్టెడ్ తక్కువ అయినాయి. సో ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది బాగుంటుంది. మొత్తంగా ఎన్నికల పోలింగ్ నిర్వహణని మానిటర్ చేయడానికి టెక్నికల్గా ఎలాంటి ఎవాల్యుయేషన్ చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? అంటే మాకు మానిటరింగ్ అనేది కింద మాకు సెక్టర్ ఆఫీసర్స్ అనేటువంటిది ఒక టీం అనేది ఉంటుంది, సుమారు 157 మంది. దానిపైన మాకు ఏఆర్ఓలు ఉంటారు, దానికి ఒక 38 మంది ఉన్నారు. దానిపైన ఆర్ఓలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక 7 ఉన్నారు. తర్వాత ఎవ్రీ ఏసీ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, అండ్ డిఈఓ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది ఉంది. ప్రాపర్ కమ్యూనికేషన్ ప్లాన్ ఉంది. దాన్ని పోలీసుకి సంబంధించినటువంటి R1, R2, R3, R4, R5 అని కొంచెం చెప్పేసి అనేటువంటి రెస్పాన్స్ టీమ్స్ని ప్లాన్ చేసుకుని ఉన్నాము. అండ్ రిప్లేస్మెంట్ ఏమైనా ఒకవేళ జరిగితే ప్రతి కాన్స్టిట్యున్సీకి ముగ్గురు ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. దాని కింద 157 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. సార్, అంటే మీ జిల్లాలో ఎక్కువ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే క్రిటికల్ అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒక విధంగా తక్కువే, బట్ మోర్ దాన్ 1200 మోర్ దాన్ అనేటువంటి బార్డర్ పోలింగ్ స్టేషన్స్ ఆ విధంగా మేము చేశాము. దానివల్ల కొద్దిగా ఫోర్స్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. తర్వాత వృద్ధులు, వికలాంగులకు సంబంధించి పోలింగ్ స్టేషన్కి రావడానికి ప్రత్యేకంగా 100 మీటర్ల బ్యారియర్ ఏదో పెట్టారు. దాన్ని సడలించే అవకాశం ఉందా? ఎట్లా చేయబోతారు? అంటే ఇప్పటికే లైక్ ఆంధ్ర లయోలా కాలేజ్ అక్కడ నుండి లోపలికి రావాలంటేనే 400-500 మీటర్లు వస్తుంది. అందుకు మేము ఏం చెప్పామంటే రిటర్నింగ్ అధికారికి ఒక సపరేట్గా ఒక 2-3 ఇది పెట్టుకోమని చెప్పాము, వెహికల్స్ని పెట్టుకోమన్నాము. సో దట్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా అప్ టు దట్ 400 మీటర్లు కూడా నడవకుండా సో వాళ్ళకి షటిల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకొని చెప్పేసి అలాంటివి పెద్ద పెద్ద ప్రెమిసెస్ ఏవైతే ఉన్నాయో 200-300 మీటర్లు నడవాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో దాని గురించి పెట్టుకున్నాం. వృద్ధులకి, వికలాంగులకి సంబంధించిన వీల్ చైర్స్ అప్ టు ద పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళచ్చు. ఇది మొత్తానికి పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా అధికారులు చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రేపటి పోలింగుకు వైఎస్ఆర్ జిల్లా సిద్దమైంది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 16,39,066 మంది ఓటర్ల కోసం 2,035 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కడపలో అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కడప జిల్లాలో ఎన్నికల అధికారులంతా కూడా రేపటి పోలింగ్కు సిద్ధమయ్యారు. మొత్తం 7 నియోజకవర్గాలతో పాటు కడప పార్లమెంట్కి సంబంధించి అంతా కూడా ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు. ప్రస్తుతం మన కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి డిఆర్సీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది అంతా కూడా ఎన్నికల సామాగ్రి అందజేయడం జరుగుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారందరి కోసం 2,035 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం లోక్సభ పరిధిలో 60 మంది, 7 అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గాల పరిధిలో 110 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారందరికీ కూడా డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రి అంతా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి డిఆర్సీ సెంటర్లో ఉన్నాం. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్లో ఇప్పుడిప్పుడే సిబ్బంది అంతా చేరుకొని వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారికి సంబంధించి మధుసూదన్ ఉన్నారు. సార్, కడప అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎట్లా సిబ్బందికి ఎట్లా మీరు అప్రమత్తం చేస్తున్నారు? సో మనం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ నైట్ ర్యాండమైజేషన్ జరిగింది, 3వ ర్యాండమైజేషన్. దాన్ని బేస్ చేసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్లన్నీ ఇచ్చి వీళ్ళందరినీ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశాము. వీళ్ళకి ఇప్పుడు మెటీరియల్, ఈవీఎంలు ఇచ్చి వాళ్ళని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఆఫ్టర్ లంచ్ డిస్పాచ్ అవుతారు. ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ సిబ్బందిని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? సో మనకు మొత్తం 59 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన కడపలో ఉన్నాయి. ఇవి 22 లొకేషన్స్లో మనకు స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము. ఒకటి దీనికి కొన్ని కౌంటర్ చెక్స్ ఉంటాయి, ఏ విధంగా మనం దీన్ని పెట్టుకోవాలంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మల్టీప్లేయర్స్. ఒకటి మనకి వెబ్ కాస్టింగ్ ఉంటుంది కంప్లీట్లీ. తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా ఒక డిప్యూట్ అయి ఉంటారు. అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ ఉంటాయి. బలగాలన్నీ అక్కడికి వచ్చేసాయి ఆల్రెడీ. అండ్ పోలీస్ ఎక్స్ట్రా ఫోర్స్ ఉంటుంది. 100 మీటర్స్ బ్యారికేడింగ్ ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ కూడా 100 మీటర్స్ బ్యారికేడింగ్ ఉంటుంది. తర్వాత అలాగే మనం ఇక్కడ అడిషనల్ సపోర్ట్స్ అనేవి కూడా అన్ని విధాలుగా మనం ఇస్తూ వెబ్ కాస్టింగ్ ద్వారా మనం అన్ని పర్సూ చేస్తూ ఉంటాం. పోలింగ్ సిబ్బందిని కావచ్చు, లేదంటే సామాగ్రిని తరలించడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ సామాగ్రి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్పు. ఇక్కడ మనం చెక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పీఓకి ఇచ్చున్నాము. పీఓకి వాళ్ళ సిబ్బందికి అది చెక్ చేసుకుంటూ ఏ మెటీరియల్ వచ్చింది, ఏ మెటీరియల్ రాలేదని చెక్ చేసుకుంటారు. బట్ ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ లా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే క్లియర్గా వీళ్ళందరికీ మెటీరియల్స్ అని బ్యాగ్లో పెట్టి క్లియర్గా ఇచ్చేసింది.
సో జస్ట్ వచ్చిన మెటీరియల్ని చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ అండ్ ఫైన్ అనుకుంటారు. అండ్ ఈవీఎంస్ కలెక్ట్ చేసుకొని ఈవీఎంలు కూడా నెంబర్ టాలీ అయ్యేదని చెక్ చేసుకొని దే విల్ మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎర్రర్స్ వస్తే ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి ఏమైనా టీమ్స్ ఉన్నాయా, లేకపోతే పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత సిబ్బంది ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాన్ని ముందుగానే ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు? సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈవీఎం కమిషనింగ్ అంతా చేసి ట్రయల్ రన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ ప్లేస్లో వీళ్ళు చెక్ చేసుకోవడానికి ఉండదు, చెక్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చెక్ అయినాయి కాబట్టి. రేపు పొద్దున మాక్ పోల్ అప్పుడు వీళ్ళు దీన్ని ఈవీఎంస్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు చూసిన తర్వాత ఇన్ కేస్ వీళ్ళకి 99% ఇష్యూస్ రావు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని బెల్ ఇంజనీర్ కానీ లేదంటే అంతకంటే మనకి తక్కువ ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో మనం అక్కడ రీచ్ అవ్వడానికి కోసం అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ని కూడా డెప్యూట్ చేస్తున్నాము. అలాగే ఇంకా సూపర్వైజర్లకి వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేసి పెట్టాము. కొంత టీం మా దగ్గర ఇంజనీరింగ్ టీం కూడా రెడీగా చిన్న చిన్న మైనర్ చెక్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. టీం అంతా కూడా ఎప్పటికీ వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది? ఎంతవరకు పోలింగ్ సామాగ్రిని పంపించేయడం జరిగింది? సో మనకి పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెజ్గా రెడీ అయి ఉన్నాయి. సో ఈ రోజు మధ్యాహ్నం 2:30-3 లంచ్ తర్వాత అందరూ కూడా స్టార్ట్ అయ్యి పోలింగ్ కేంద్రానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ మనకి ప్రక్రియ అనేది 4:30కే స్టార్ట్ అవుతుంది మార్నింగ్. కాబట్టి ఇప్పుడు ఎర్లీగా పడుకొని రేపు మార్నింగ్ 4:30కి అంతా వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి ఎగ్జాక్ట్గా మాక్ పోల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? దీనికి సంబంధించి మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ఇది సిటీ కాబట్టి ఇక్కడ ఏ రూట్లో ఏ బస్సు వెళ్తుంది, ఏ రూట్లో ఏ వెహికల్ వెళ్తుంది ముందుగానే అసెస్మెంట్ చేసుకొని, సో ఇప్పుడు మనకి 118 వెహికల్స్, బస్సులు కొన్ని, సుమోలు కొన్ని, తర్వాత మనకి మినీ బస్సెస్ కొన్ని, ఈ విధంగా అన్ని మనం అరేంజ్ చేసుకొని మొత్తం క్లోజ్డ్ వ్యాన్స్ అన్ని కూడా దాని ద్వారా మనం రూట్ ఆఫీసర్ని ముందర డిప్లాయ్ చేస్తాం. ఆ రూట్లో ఈ పోలీస్ పర్సనల్ ఎస్కార్ట్తో పాటు ఈవీఎంస్ అన్ని కూడా ముందుకు స్టేషన్ అయి ఉంటాయి. ధన్యవాదాలండి. ఇది కడప అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి డిఆర్సీ సెంటర్లో పంపిణీ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అంతా కూడా పంపించేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత ఈ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది వెళ్ళిన తర్వాత సామాగ్రి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగానే అన్ని ఏర్పాట్లు చేశాము. 1-2 సార్లు తనిఖీ చేసిన తర్వాతనే పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందజేయడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కడప ఇటు పార్లమెంట్ సంబంధించి కావచ్చు, 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సిబ్బంది అందరికీ కూడా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ జగదీష్తో సతీష్, ఈటీవీ న్యూస్, కడప.